జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ ను కూటమి సర్కార్ డైవర్షన్ చేస్తోంది. అరుణ చుట్టూ కథ నడిపించడానికి ప్రభుత్వం స్కెచ్ వేస్తోంది. ఇప్పటికే 15 ఏళ్ల నాటి ఘటన, ఏడాది నాటి ఫిర్యాదుపై అరుణ అరెస్టు చేశారు. అరుణ పాత కథలు, సెటిల్మెంట్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మళ్లీ అరుణ చుట్టూ కథ తిప్పుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించినటువంటి శ్రీకాంత్ పెరోల్ మంజూరు కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతోనే వచ్చిందన్నటువంటి విషయాన్ని డైవర్షన్ చేయడానికి కూటమి ప్రభుత్వము ఏదైతే ఇప్పటికే అరెస్ట్ అయ్యి జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అరుణ చుట్టూ కూడా గేమ్ ని తిప్పడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే అరుణను నిన్న 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనలో ఏడాది క్రితం ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ సమయంలో కూడా అరుణ అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సెల్ఫీ వీడియోలో తన కారులో గంజాయి పెట్టడానికి చూస్తున్నారు, తనపైన ఎటువంటి ఫిర్యాదులు లేనప్పటికీ అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అని. అయితే ఇప్పటికే అరుణ ఏదైతే ఈ శ్రీకాంత్ పెరోల్ మంజూరు, ఇటు గూడూరు ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా నెల్లూరు సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు పెరోల్ మంజూరుకి ఏకంగా హోంమంత్రి అనితానే సంతకం పెట్టినటువంటి వివరాలు తెలిపడంతో పూర్తిగా శ్రీకాంత్ పెరోల్ ఇష్యూ ఎక్కడ ఇంకా పెద్దదవుతుందో, కూటమి ప్రభుత్వానికి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని డైవర్షన్ పాలిటిక్స్ అయితే ప్రారంభించినట్లు తెలుస్తున్నారు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.